సో వీళ్ళు చూడడానికి చాలా నార్మల్గా చాలా కామన్ పీపుల్లా కనిపిస్తున్నారు. కానీ మనం ఈరోజు ఇక్కడ చాలా హాయిగా ప్రశాంతంగా మన దేశం మొత్తం ఊపిరి పీల్చుకొని మనం చాలా సంతోషంగా ఉండగలుగుతున్నామంటే ఇలాంటి ఎంతోమంది పేరెంట్స్ త్యాగం కారణం. వీళ్ళెవరో కాదు, రీసెంట్లీ ఆపరేషన్ సింధూర్లో తన ప్రాణాలను కోల్పోయిన మురళీ నాయక్ గారి మదర్ అండ్ ఫాదర్. మన తెలుగు బిడ్డ అయ్యుండి మన దేశ సేవ కోసం వెళ్ళి అక్కడ వీరమరణం చెంది మన దేశం మొత్తాన్ని గర్వించుకోదగ్గేలాగా మన గుండెలపై మనం చేయి వేసుకొని మనం నిద్రపోయేలాగా చేసినందుకు మొదటిగా వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ నాకంటే చిన్నోడు వయసులో, అంటే నా తమ్ముడు లాంటి వాడు 25 ఏళ్ళ వయసులో తను ఇండియన్ ఆర్మీకి వెళ్ళి ఆపరేషన్ సింధూర్ అని అతి కీలకమైన ఒక మిషన్ పిఎం నరేంద్ర మోదీ గారు మన దేశ పరువు ప్రతిష్టల్ని కాపాడడానికి ఎప్పుడైతే మిషన్ని ప్రారంభించారో ఎలాంటి సంకోచం లేకుండా తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా మన దేశం కోసం పాటుపడిన ఆ వీరుడు, అతన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ మనలాంటి వాళ్ళు చాలామంది వీళ్ళు కదా రియల్ సెలబ్రిటీస్ అని చెప్పేసి గుర్తించాలని చెప్పేసి మా చిన్న ప్రయత్నమే ఇది. సో వీళ్ళు చేసిన త్యాగం ముందు, ఆ బిడ్డ చేసిన త్యాగం ముందు మనమందరం చేసే కష్టం కానీ ఏది దరిదాపుల్లో కూడా రాదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు మన దేశ సరిహద్దుల్లో ఉండి వాళ్ళు మనల్ని కాపాడుతుండడం వల్లనే మనం ఇక్కడ ప్రశాంతంగా జీవించగలుగుతున్నాము. సో దీస్ ఆర్ ద చీఫ్ గెస్ట్. హలో, మన మురళీ నాయక్ మేము తల్లిదండ్రులండి. మన భారతదేశం పాకిస్తాన్ భారతదేశం మధ్య మన మురళి వీరమరణం పొందినాడు కాబట్టి మాకి బాధాకరం ఉంది, ఒక పక్క గౌరవం ఉంది. ఈరోజు మన గౌతమ్ గారు సోలోబాయ్ మూవీస్ మురళీనాథ్ తల్లిదండ్రుల చేతంతో మాకు ప్రారంభం కావాలని అక్కడి నుండి మనని పిలిపించాడు. అతను మరి కాదుకోకుండా మేము సంతోషంగా వచ్చినాము. ఆ మూవీస్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరూ మన ఫ్యామిలీతో చూడాలని మా మురళీ నాయక్ తల్లిదండ్రుల ఆశ, మా కోరిక. ఆ మూవీస్ బాగా హిట్ కావాలని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్స్. అమ్మగారు కూడా ఒక 2 మాటలు మాట్లాడాలి. ఎందుకంటే యాజ్ మెన్ వీ కెన్ బీ వెరీ స్ట్రాంగ్, అంటే మనం ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటాం. కానీ ఇలాంటి ఒక అమ్మ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే ఒక్కడే కొడుకు, 2-3 పిల్లలు కూడా లేరు వీళ్ళకి. 25 ఏళ్ళ కొడుకు అంటే నాకంటే కూడా ఇక్కడున్న ఎంతోమంది కంటే కూడా వయసులో చిన్నవాడు. అంత మెచ్యూరిటీతోని, అంత దేశభక్తితోని, ఒక ప్రాణాలని సైతం లెక్క చేయకుండా అంత పోరాటం చేసిండంటే, సో అందుకే మనం ఇక్కడ ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం అలాంటి వాళ్ళు ఉండడం వల్లనే. సో వాళ్ళ మదర్ కూడా ఒక 2 మాటలు మాట్లాడి తన బాధ కానివ్వండి, లేకుంటే తను చెప్పాలనుకున్న ఏ విషయమైనా ప్లీజ్ అమ్మ మీరు ఎలాంటి సంకోచం లేకుండా ప్లీజ్ చెప్పండి. హలో, అందరికీ నమస్కారము. నేను మురళి వాళ్ళ మమ్మీ మాట్లాడుతూ ఉన్నాను. మురళి వాళ్ళ మమ్మీ మాట్లాడుతూ ఉన్నాను. అందరికీ నమస్కారము. నాకు తెలుగు సరిగ్గా రాదు. అయితే నేనేం కోరుకుంటున్నానంటే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ సినిమా నా కొడుకు అంటే గాడే ఉన్నాడు. నా కొడుకు లేడు కాబట్టి ఇదే కొడుకు నాకే కోరుకుంటా ఉన్నాను. సినిమా అందరూ తప్పకుండా చూడాలని నేను కోరుకుంటా ఉన్నాను. నా కొడుకు మేము చాలా బీదోళ్ళము. నా కొడుకు చాలా కష్టపడినాడు. మాకు సంపాదించి పెట్టేవాడే వెళ్ళిపోయినాడు. కానీ ఒక పక్క గౌరవం కూడా ఉంది, ఒక పక్క బాధ కూడా ఉంది. ఈ సినిమా తప్పకుండా చూడాలని నేను చాలా కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. అదే జోహార్ మురళీ నాయక్ గారు. భారత్ మాతా కీ జై.